మా ఫాదర్ చనిపోయి 3 months అవుతుందండి. దెబ్బ మీద దెబ్బ అండి. ఓకే, సో ఇదే టైంలో ఇలా జరిగింది. సరే అండి, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగచ్చా? చెప్పండి. ఇప్పుడు నార్మల్ గా ఈ ఇష్యూ ముందు గురించి మేము ఎలాంటి పోస్ట్ పెట్టినా చాలా మంది ఎంతో ఘోరంగా మాట్లాడారు. అప్పుడు మీరంతా ఎక్కడున్నారు? గౌరవంగా మాట్లాడినప్పుడు మేము ఎందుకు వస్తాము? ఇట్స్ గుడ్ కదా, మీకు మీకే కదా మంచిగా వచ్చినప్పుడు. మీకు ఘోరంగా మాట్లాడినప్పుడు మీరంతా ఏమైపోయారండి? ఈ ఇష్యూస్ జరగక ముందు మీరు మా దగ్గర రాలేదే. మీరు ఏ పోలీస్ స్టేషన్ కన్నా వెళ్ళారా? మీరు ఇందాకే అన్నారు పోనీ కేసు వేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఏమైపోతుంది, చనిపోతారని బ్లాక్ మెయిల్. అప్పుడు మీరు రాలేరే. మీరు ఒక కస్టమర్ ని తిట్టారు, మీరు మీ కస్టమర్ ని తిట్టారు, వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు, అది మా వరకు వచ్చింది, మేము వచ్చాము. కానీ మీరు రాలేదే. అలా మీరు వచ్చి ఉంటే ఖచ్చితంగా యాజ్ ఏ ఉమెన్ గా నేనైనా ఖచ్చితంగా వచ్చేవారు. ఎవరైనా వస్తారు. మీరు అడిగి ఉంటే మీరు మా వరకు వస్తే ఖచ్చితంగా వస్తాం. మీరు ఈ రోజు మీడియాని మీరు గౌరవంగా అప్పుడు వాళ్ళు అన్నారు ఇలా అన్నారని లేదు, మేము వస్తాం ఖచ్చితంగా. మీకు కూడా ఇప్పటికీ మీకు ఇంత జరిగినా మీకు జీ తెలుగు న్యూస్ మీకు సపోర్ట్ గానే ఉంది. మీకోసం మేము ఇప్పటికీ మీకు సపోర్ట్ గానే మాట్లాడుతున్నాం. సోషల్ మీడియా మొత్తం ట్రోల్ అయితే మేము వస్తున్నాం. మనిషి ప్రాణంకి ఏమన్నా అయితే ఏంటండి? అయితే చెప్పండి నాకు. నేను ఎవరిని చూసుకోమంటారు? మా అమ్మని చూసుకోమంటారా, లేదంటే మా అక్కని చూసుకోమంటారా? ఈవిడ దగ్గర ఉంటే ఆవిడ ఏమన్నా చేసుకుంటదని, ఈవిడ దగ్గర ఉంటే ఇంకో ఆవిడ ఏమన్నా చేసుకుంటదని ఎఫెక్ట్ ఎవరికి అవుతుందండి? మా ఫ్యామిలీని దెబ్బ తీస్తారు మొత్తం అందరూ కలిసి. కూడా లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు. ఒకటే క్వశ్చన్ మీరు అన్నారు అంటే ఎందుకు మీరు గతంలో ఏమైపోయారని మీరు అడుగుతున్నారు. ఒకటి ఇప్పుడు ఓకేనా అండి? నా వాయిస్ ఓకేనా మీకు? హలో, ఇప్పటికీ మీకు సపోర్ట్ గా మేము ఉన్నాము. ఇప్పటికీ మీకు సపోర్ట్ గా మేము మాట్లాడితే మీరేమైపోయారని మమ్మల్ని అడుగుతున్నారు. సరే, మీరు మీ బిజినెస్ నిజంగానే అంత గుడ్ క్వాలిటీ అంతా బానే ఉన్నప్పుడు ఒక అమ్మాయిలు ఎందుకు ఎక్స్పోజ్ చేసి వీడియోలు చేయాల్సిన అవసరం ఎందుకుంది? ఎక్స్పోజులు చేసి బిజినెస్ రన్ చేసుకున్నారన్న కమెంట్లు వస్తున్నాయి కదా, మరి దానికి ఏమంటారు? ఒకవేళ మీ ఓపెన్ చేస్తే నేను ఒక మహిళనే నేను ఈ రకంగా మాట్లాడుతున్నానంటే మీకు కమెంట్లు, ఎందుకంటే మనం ఎలా ఉన్నామో మనకు అలాగే కమెంట్లు వస్తాయి, అలాగే వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఎలా ఉన్నారు మీకు అలాగే వచ్చాయి కదా. కాదండి, దాన్ని ఇప్పుడు మీరు వ్యతిరేకిస్తున్నారు కదా. లేదండి, మీరు నాకు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చేయాలి కదండి. నాకు గ్యాప్ ఇవ్వండి, నేను మాట్లాడ్డాను. సో ఎక్స్పోజ్ అని అంటున్నారు కదండి. నేను టిక్ టాక్ ఈ టైంలోంచి నేను అందరూ చేసేటట్టు టిక్ టాక్ వీడియోస్, నా వీడియోస్ ఇండస్ట్రీ వరకు వెళ్ళి నేను ఒక 2 movies లో కూడా ఆ వీడియోస్, డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చూసే నాకు 2 movies లో ఆఫర్ వచ్చింది. అవి చేయడం జరిగింది. అవి స్టిల్ ఆడియో డబ్బింగ్ వరకు వచ్చాయి. ఓకేనా అండి? నా ప్రొఫెషన్, నా పర్సనల్ కి, నా బిజినెస్ కి ఏంటి సంబంధం? ఈ బిజినెస్ 11 months స్టార్ట్ అయింది. నా యొక్క ప్రొఫెషన్ పర్సనల్ అనేది నాకు 3 years నుంచి, అది మీకు తెలియదు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చేస్తున్నారు, వాళ్ళందరినీ మీరు అలా తీసి మాట్లాడతారు. అలా అయితే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళ, మీరు చేసిన ప్రొఫెషన్ మీది, నేను చేసిన ప్రొఫెషన్ నాది. ఎగ్జాక్ట్లీ నా పర్సనల్ అండి ఇవి. అంటే ఎగ్జాక్ట్లీ రమ్య మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే సెపరేట్ గా ఒక అకౌంట్ అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది. ఇలా అంటారని స్టిల్ వాళ్ళు అంటున్నారు, అనే వాళ్ళు ఎలాగైనా అంటారు. అంటే ఓకే, ఒక ముగ్గురు లేడీస్ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం, ఇంత హ్యూజ్ సక్సెస్ అవ్వడం కూడా అది ఒక గొప్ప విషయం. మీ హార్డ్ వర్క్ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మీ ఆడియో ఒకటి మాత్రమే వైరల్ అవుతుంది. ఇంకా గతంలో కొన్ని కమెంట్స్ కి సంబంధించి కూడా మీరు చాలా ఈ రకంగానే దురుసుగా మాట్లాడడం, ఇలాంటి వాటికి దానికి ఏమంటారు మరి? తను అలా తిట్టడం ఇప్పటికీ తప్పనే చెప్తున్నానండి. తను చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంది ఆ విషయానికి. ఓకే అండి, సో ఫైనల్ ఏంటి ఇప్పుడు ముందు నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఇంత హ్యూజ్ గా మీ రెప్యుటేషన్ దెబ్బ తినిపోయింది మీరు మాట్లాడడం వల్ల. సో నెక్స్ట్ కనీసం మీరు ఈసారి న్యాయ వ్యవస్థని ఆశ్రయించే పరిస్థితి ఉందా ఏంటి? పోలీసులని ఆశ్రయిస్తారా? అది మా మదర్ డిసైడ్ అవ్వాలండి. ఈ విషయాలు మాకు తెలీదు. మా మదర్ ఏం చెప్తే కొంచెం అదే ఆలోచించి ఏదన్నా ఇది ప్రొసీడ్ అవ్వాలి నెక్స్ట్. అంటే ఇప్పుడు ఇంకొకటి ఇందాక మీరు అన్నారు కాబట్టి ఏంటి అసలు మీ బిజినెస్ కి రీజన్ ఏంటి? అసలు వీడియోలు కూడా కొందరు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు, మీరు చెప్పడం వల్లనే మేము కూడా చూడడం స్టార్ట్ చేసాము. ఏంటి ఆ వీడియోలు చూస్తుంటే కూడా కొన్ని ఎక్స్పోజ్ చేస్తూ కూడా ఈ రకంగా మిమ్మల్ని మీరు జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆర్డర్లు తెప్పించుకున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అండ్ మీకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా, మీరు ఈ రకంగా మాట్లాడడం కరెక్టా? ఎస్ రమ్య, ఇప్పుడు ఓకేనా? ఎస్ రమ్య, మీకు ఇప్పుడు ఓకేనా? మీకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే మీరు ఈ రకం మాట్లాడడం కరెక్ట్ అంటారా? మీకు ఇంతమంది కొంచెం క్లారిటీగా మాట్లాడండి. నాకు మీ ఆడియో పీసీఆర్ ఒకసారి ఆడియో చూసుకోండి. ఓకేనండి?
హలో, ఇప్పుడు ఓకేనా, వినిపిస్తుందా? కొంచెం క్లియర్ గా మాట్లాడదాం. ఇప్పుడు ఓకేనా రమ్య? యా ఓకే. ఇప్పుడు మీకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, ఇంతమంది చాలా మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. మీ బిజినెస్ కానివ్వండి, మీ రీల్స్ కానివ్వండి, మీ వీడియోస్ కానివ్వండి, చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు డౌన్ టు అర్త్ ఉండాలి కదా. మరి ఎంత ప్రెషర్ ఉన్నా ఏమున్నా ఆ రకంగా మాట్లాడడం కరెక్టా? నేను అదే కరెక్ట్ కాదండి. మా ఫాదర్ అనేది చనిపోవడము, తనకి దెబ్బ మీద దెబ్బ, అప్పటికి తను చాలా డిప్రెషన్ లో ఉంది అసలు. తర్వాత ఇలాగా ఎవరైతే పొగిడి బాగుంది పిక్కిల్ అనేసి మంచి రివ్యూస్ ఇచ్చారో వాళ్ళే సడన్ గా మళ్ళీ ఇలా ఎందుకు నెగటివ్ గా వీడియో చేయడము, ఇలా తను ఏడవని సిచ్యువేషన్ అంటూ లేదండి. ఇవన్నీ జరగడానికి తన ఫ్రస్ట్రేషన్ లో ఇంకా ఓపిక సహనం అన్ని నశించిపోయి తను అలా అనేసింది. దానికి ఇప్పుడు అనుభవిస్తుందండి. అంటే ఇప్పుడు రమ్య, ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ సిస్టర్ చేసింది తప్పే అని. ఎందుకు మీ సిస్టర్ ఫస్ట్ లో ఎట్ ద వెరీ స్టార్టింగ్ టైం నుంచి మీ సిస్టర్ కస్టమర్స్ తో ఇలాగే ప్రవర్తిస్తున్నారు? అప్పుడు ఎందుకు మీరు రియాక్ట్ అవ్వలేదు? మీ సిస్టర్ కి చెప్పలేదా అక్క నువ్వు చేసే తప్పు అని? స్టార్టింగ్ టైం నుంచి రియాక్ట్ అవ్వలేదండి. నేను పెట్టిన వీడియోలో మీరు చూసినట్లయితే 3-4 మంత్స్ స్టార్టింగ్ 3-4 మంత్స్ ఇలాగే వచ్చినవి. మాకు అసలు ఏడ్చే వాళ్ళము. మా డాడీ ధైర్యం చెప్పే వాళ్ళు, పట్టించుకోకరా నాన్న, లేదంటే కంప్లైంట్ పెడదామా, అది ఇది, కొన్ని ఆడపిల్లలు కదా ఎందుకులే స్టేషన్ వరకు వెళ్ళడము, ఇష్యూస్ ఎందుకు చేయడమే అని మా డాడీ అలా ఆలోచించారండి. తర్వాత బిజినెస్ ఎదిగే కొద్దీ కస్టమర్స్ కొంతమంది వస్తారు, మంచి వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. కొంతమందిని మనం లైట్ తీసుకుంటాము. మనం ఉండే సిచ్యువేషన్ లో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఓపిక నశించిపోయినప్పుడు తను అలా తిట్టింది. దానికి ఇప్పుడు రిగ్రెట్ అవుతుంది. మీరు అంటే ఇప్పుడు అడిగినా ఇదే ఆన్సర్. ఏదున్నా స్టోరీస్ పెడతారు కదా. ఇప్పుడు బిజినెస్ సక్సెస్ అయ్యింది, పలానా వాళ్ళకి మీరు రొయ్యల పచ్చడి తిని ఎవరికో ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, ఇలాంటివన్నీ ఏమైనా కామెంట్ చేశారండి సరదాగా వాళ్ళు కామెంట్ చేశారు. దానికి కూడా మేము వేసుకున్నారు. నేను దానికి ప్రెగ్నెన్సీ వచ్చింది సరే, హ్యాపీ కంగ్రాచులేషన్స్ అని నేను జస్ట్ నార్మల్ వేలోనే చెప్పానండి. వేలో ఫన్నీగా పెట్టారు, నేను ఫన్నీగానే రియాక్ట్ అయ్యాను. చూసాం, మేము కూడా చూసాం. అంటే ఇప్పుడు మీరు ఇంత హరాస్మెంట్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎందుకు రమ్య మీరు స్టోరీ పెట్టలేదు? ఈ రకంగా మాట్లాడారు పలానా వ్యక్తి, వాళ్ళ ఐడి పెట్టి మీరు ఒక స్టోరీ పెట్టినా సరే, మీరు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వీడియో రిలీజ్ చేశామండి. తను గ్రీన్ డ్రెస్ వేసుకుని ఉంటుంది, రోడ్ మీదే మాట్లాడాము. లైక్ మేము మా బిజినెస్ వర్క్ చేసుకుంటూనే ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాము. ఇలా మెసేజ్ చేశారు, బ్యాడ్ గా బిహేవ్ చేశారు, అది ఇది పోలీస్ స్టేషన్ లో అవన్నీ ఏంటి ఎవ్రీథింగ్ మాట్లాడాము. అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి రెస్పాన్స్ ఇన్ ద సెన్స్ ఇలా చేయకూడదు తప్పు అది ఇది అనేసి ఎవరైతే తిట్టారో వాళ్ళని అనుకున్నారు. మేము వాళ్ళ నెంబర్ ఏదనేది పబ్లిక్ చేయలేదు. స్టిల్ అంటే వీడియో చూసైనా వేరే వాళ్ళు బ్యాడ్ మెసేజెస్ పెట్టరు అనే ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. అంటే మీ వెనుకున్నారు మీ ఫ్యాన్స్. మీకు అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా జరిగింది అని చెప్పినప్పుడు మీ ఫ్యాన్స్ మీ వెనుకున్నారు, సపోర్ట్ చేశారు. తర్వాత ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత కూడా నేను ఒక స్టోరీ అయితే పెట్టడం జరుగుతుందండి. ఒక సైడ్ చూసి కాకుండా ఇంకో సైడ్ కూడా ఆలోచించి మాట్లాడచ్చు కదా, అర్థం చేసుకోవచ్చు కదా అని స్టోరీ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా కొంతమంది అసలు ఏం జరిగిందా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. నేను అండర్ రివ్యూలో ఉంది వాట్సాప్ అనే దాని విషయం గురించి వీడియో చేయకుండా డీలే చేశాను. అంటే ఇప్పుడు మీరు చేసిన దానికి మీరే సెల్ఫ్ గోల్లో పడిపోయారని ఇంకా వేరే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు, దానికి ఏమంటారు? ఈవెన్ అంటే మీ ఇన్ఫ్లుయెన్సర్సే మీకు అపోజ్ చేస్తున్నారు. మా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇంకా ఇతర ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు కూడా ఇప్పుడు మీరు అంతా ఒకటే ఆర్గనైజేషన్. వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ పక్కన పెడితే వాళ్ళు మీమర్స్ అండి. వాళ్ళు మీమర్స్ వేరు, ఇన్ఫ్లుయెన్సర్స్ వేరండి. సపోర్ట్ చేస్తున్నారా మీకు? వాళ్ళంతా ఒకే గ్రూప్ అండి. మీమర్స్ అందరినీ అనట్లేదు. కొంతమంది సపోర్ట్ చేసి ఆడపిల్ల కదా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అంతకంటే ఎక్కువ నెగటివ్ చేసి తిట్టేటోళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేశారా ఇన్ఫ్లుయెన్సర్స్ మీకు సంబంధించి? లేదండి. యాక్చువల్లీ ఇప్పుడు కాంపిటీటర్స్ గురించి నేను ఒక విషయం చెప్తాను. లైక్ వాళ్ళు జనరల్ గా అందరూ ఇప్పుడు ఏ బిజినెస్ ఎవరేం పెట్టుకున్నా సరే ప్రమోట్ చేయించుకుంటారు. కానీ మీరు చూసినట్లయితే మేము ఫ్రీ ప్రమోషన్స్ ఒక్కటి కూడా చేసుకోలేదు. మేము మీకు ఫ్రీగా పికిల్స్ ఇస్తాము, డబ్బులు ఇస్తాము, వీడియో చేసి పెట్టరా అని మేము అడగలేదండి. మా ప్రొడక్ట్ బాగుంది కాబట్టి ఈ రోజు మీ ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా పతనం అయిపోవడానికి కారణం ఈ తిట్లు, తన డిప్రెషన్, ఈ ఫ్రస్ట్రేషన్, ఒక దెబ్బ మీద దెబ్బ, నెగిటివిటీ, హెరాస్మెంట్, వీటి వల్ల.
ఇప్పుడు రమ్య మీ అంటే మీ బిజినెస్ బాగుంది, మీ పికిల్స్ తిన్న వాళ్ళు స్టిల్ ఇంకా మిమ్మల్ని నమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు మీ ఫాలోవర్స్. నాకు పర్సనల్ గా కొంతమంది కాల్ చేస్తున్నారండి. కాల్ చేసి మీరు కొంచెం బూస్టప్ ఇస్తున్నారు, మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, అసలు మీకు దొరికే టేస్ట్ ఇక్కడ వేరే ఎక్కడ దొరకదు, ప్లీజ్ అండి. ఇప్పటికీ అడిగితే లేదండి క్లోజ్ చేసేసాము, ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ లో ఉన్నామని చెప్తున్నాము. అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వస్తే ఫైట్ చేయాలి కదా రమ్య, ఇప్పుడు మీరు ఫైట్ చేయకుండా బిజినెస్ మొత్తం నేను క్లోజ్ ఫైట్ చేసేసుకుని చేయాలండి. ఇంతవరకు వచ్చింది కదండి, తను హెల్త్ మీద వరకు అటాక్ అయ్యే వరకు వచ్చిందంటే నేను ఇంకా రిస్క్ తీసుకోలేని అనిపిస్తుందండి. నాకు ఏ బిజినెస్ అయినా రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా, రిస్క్ ఉంటుంది, కానీ హెల్త్ కి మించింది ఇంకా ఏమీ లేదని నాకు అనిపించిందండి. ఓకే. అంటే ఇప్పుడు ఇంకొకటి మీకు సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు, ఏంటి? ఏంటండి? మీకేదో సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందంటే నిజమేనా? నాకా? మీ సిస్టర్స్ కి? మా సిస్టర్స్ కి కాదండి, అలేఖ్యకి సైకియాట్రిక్ ప్రాబ్లం ఉందా? ప్రాబ్లం ఇన్ ద సెన్స్ తను డిప్రెషన్ అని ఏదైతే చెప్పానో దానికి అండి నేను చెప్పాను. సో డాక్టర్ వచ్చారా ఇంటికి? మా ఫాదర్ చనిపోయినప్పుడే మేము ఆయన్ని తిను ఏదో అయిపోతుందనే ఇదిలోకి వెళ్ళిపోయిందండి. అసలు తనకి ఇష్టం అంటూ ఎవరైనా ఉన్నారంటే మా ఫాదరే. సో ఆ టైంలో తను కన్సల్ట్ అవ్వడం జరిగింది, క్లాసెస్ సెషన్స్ అవన్నీ తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత జెన్యూన్ గా రివ్యూస్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే తిట్టడం స్టార్ట్ చేశారో, నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో, అప్పటి నుంచి కూడా క్లాసెస్ అవి తీసుకుంటూ ఉంటుంది. కొంచెం బ్రేక్ అనేది వచ్చింది, ఈ లోపు ఇష్యూ జరిగిందండి, అంతే. ఓకే. అంటే ఇప్పుడు మీ సిస్టర్ స్టిల్ ఒక్కరే ఉన్నారా రూమ్ లో, ఎవరిని రానివ్వట్లేదా? మీరు మాట్లాడుతున్నారా మీ సిస్టర్ తోని? మేము మాట్లాడుతున్నా తను స్పందించట్లేదండి, తను సైలెంట్ గా అదో లోపల ఉంటుంది. మేము అదే చెప్తాం, తను ఒంటరిగా వదిలితే ఏమవుతుందా అనే చెప్పలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి.